అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలు కనే వారికి చాలా సంవత్సరాలుగా EB-5 ఇన్వెస్టర్స్ వీసా ప్రధాన మార్గం. కానీ ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ ఆ వ్యవస్థను పూర్తిగా మార్చేయబోతుంది. EB-5 ఇన్వెస్టర్ వీసా, ట్రంప్ గోల్డ్ కార్డ్ ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఏది సులభంగా ఉంటుంది, ఏది వేగంగా వస్తుంది, ఏది బెటర్? EB-5 వీసా పాత సాంప్రదాయ మార్గం. EB-5 వీసా పొందాలంటే కనీసం 8 లక్షల నుంచి 10,50,000 పెట్టుబడి పెట్టాలి. అమెరికాలో 10 ఉద్యోగాలు సృష్టించాలి. దీనిలో ప్రాజెక్ట్ రిస్క్, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది. ప్రాసెస్ చాలా స్లో. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 సంవత్సరాలు కూడా పడుతుంది. క్యూలు, కోటాలు, కఠిన వెరిఫికేషన్స్ తప్పవు. అంటే పెట్టుబడితో పాటు బాధ్యతలు కూడా ఎక్కువ. గోల్డ్ కార్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఫాస్ట్ ట్రాక్ రూట్. గోల్డ్ కార్డ్ కోసం $5 మిలియన్ ఫీజు చెల్లించాలి. ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం లేదు, క్యూలు లేవు, ఇంటర్వ్యూ లిమిటేషన్లు తక్కువ, అప్రూవల్ చాలా వేగంగా వస్తుంది. డైరెక్ట్గా పర్మనెంట్ రెసిడెన్సీ, సిటిజన్షిప్కు మార్గం. అమెరికా టాప్ టాలెంట్ ఇండియా, చైనా, ఫ్రాన్స్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన విధానమే ఈ గోల్డ్ కార్డ్. మరి ఏది బెటర్ అనుకుంటున్నారా? మీరు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలనుకున్న వారైతే EB-5 వీసా బెస్ట్. కానీ స్టడీ చేసి అమెరికాలో ఉండాలనుకునే టాలెంటెడ్ స్టూడెంట్స్, కంపెనీలు తమ స్కిల్డ్ ఎంప్లాయీలను నిలుపుకోవాలంటే రిస్క్ లేకుండా డైరెక్ట్ అండ్ ఫాస్ట్ రూట్ కావాలనుకుంటే గోల్డ్ కార్డ్ వర్చువల్ చాయిస్ అవుతుంది. ట్రంప్ గోల్డ్ కార్డ్ EB-5లో ఉన్న కఠిన షరతులు, డిలేలు, కోటాలను ఇది పూర్తిగా బైపాస్ చేస్తుంది. ఫైనల్గా EB-5 సాంప్రదాయ ఇన్వెస్టర్ల మార్గం. గోల్డ్ కార్డ్ వేగంగా పౌరసత్వం అందించే కొత్త షార్ట్ కట్ రూట్. విదేశీయుల కోసం అమెరికా డోర్లు బిగించి వేస్తున్న ఈ సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ మాత్రమే ఓపెన్ డోర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ప్రశాంతి, ఫ్లోరిడా, సుమన్ టీవీ USA.